సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రీవియస్ వీడియోస్లో నేను వినాయకుడి నిమజ్జనం గురించి చూపిస్తాను కదండి. సో కొన్ని క్లిప్స్ తీసాను, అవి చూద్దాము. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, వినాయకుడిని అయితే బయట పెట్టేశారు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట మొత్తం. ఇప్పుడు డాన్సులు ఇవన్నీ స్టార్ట్ చేస్తారు. సో చూస్తుండండి. సో ఫ్రెండ్స్, వినాయకుడిని అయితే బయటికి తీసుకొచ్చి ట్రాలీ మీద ఎక్కించారు. సో నెక్స్ట్ లడ్డు వేలం పాట ఉంటుంది. దాని తర్వాత డీజే కోలాటం ఇట్లాంటి అన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దాని తర్వాత నిమజ్జనం. సో మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను, చూడండి. తప్పకుండా ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. ఫ్రెండ్స్, స్టార్ట్ అవుతుంది. చూసారా కదా తప్ప సౌండ్ ఎట్లా వినిపిస్తుందో స్టార్ట్ చేశారు. ఇప్పుడు వినాయకుడు కొంచెంసేపట్లో వేలం పాట ఉంటుంది. దాని తర్వాత అటు సైడ్ డప్పులు కొడుతున్నారు. లాస్ట్ టైం 5,15,000కి వెళ్ళిందంట ఫ్రెండ్స్. సో ఈసారి ఎంత కోత చూద్దాం లడ్డు. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. మాధవరావు కృష్ణరావు గారు అట్లనే శ్రీనివాసరెడ్డి గారు వస్తారంట. సో శ్రీనివాసరెడ్డి గారు ఇదే కాలనీ వాళ్ళు చూద్దాము. ఇంకా కార్పొరేటర్ కూడా వస్తారంట. సో అందరూ వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది లడ్డు వేలం పాట. సో అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. కోలాటం ఆడారు ఫ్రెండ్స్, చూసారు కదా. సో పిల్లలు పెద్దలు అందరూ కలిసి కోలాటం ఆడుతున్నారు ఫ్రెండ్స్, చాలా యాక్టివ్గా. చూడండి, పిల్లలు కోలాటం ఆడతారు.
15,000కి లడ్డు పోయింది ఫ్రెండ్స్. నా కుటుంబ సభ్యులందరికీ అంటే నా కుటుంబం కాదు, బాలాజీ నగర్ హౌసింగ్ బోర్డ్ నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం. రాబోయే రోజుల్లో గణేష్ ఉత్సవాలు జరిపి డబ్బులు ఎక్కువ ఖర్చు అయినాయని సో 5,15,000కి అలా లడ్డు అమ్ముడు పోయింది. సో అదిగోండి ఫ్రెండ్స్, మాధవరావు కృష్ణారావు గారు వెళ్తున్నారు. చూసారా కారు ఎక్కుతున్నారు. ముందు మొత్తం కాన్వే. సో ఆయన తెలిపారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు దాకా లడ్డు వేలం పాటైతే ఫస్ట్ లడ్డు పోయింది, ఇంకా 2 లడ్డూలు ఉన్నాయి. అవి ఎవరు పట్టించుకోరు కదా పెద్దగా. సో ఫస్ట్ లడ్డు 21 kgsది 5,15,000 పోయింది. సో లడ్డు వేలం పాట కంప్లీట్ అయిన తర్వాత కాలనీ మొత్తం ఊరేగించి తీసుకెళ్ళి ఐడియల్ చెరువులో నిమజ్జనం చేసేస్తారు. సో ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా చెప్పండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి.